బ్రేకింగ్ న్యూస్. భారతదేశం తన సైనిక శక్తిని మరోసారి చాటింది. యుద్ధాల్లో మారుతున్న తీరుకు అనుగుణంగా కీలక పురోగతి సాధించింది. ఇండియన్ ఆర్మీకి మరొక ఆయుధం వచ్చింది. డ్రోన్తో క్షిపణి ప్రయోగం సక్సెస్ అయింది. దేశీయంగా ఈ క్షిపణిని ప్రయోగాన్ని అభివృద్ధి చేసింది భారత్. కర్నూలు జిల్లా పాలకొలను సమీపంలో ఓపెన్ ఏరియా రేంజ్లో డ్రోన్కు ఈ పరీక్షలు నిర్వహించారు. ప్రయోగంపై ట్విట్టర్లో స్వయంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. డ్రోన్తో మానవరహిత విమానాలు కూల్చేందుకు వినియోగించబోతున్నారు. అత్యంత ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే నైపుణ్యం, చాలా తక్కువ ధరలో ఉత్పత్తి అయ్యే ఈ డ్రోన్లకు సంబంధించి రక్షణ శాఖ కీలక అంశాలను వెల్లడించింది, కీలక ప్రయోగాలను చేసింది. ఇక డ్రోన్ నుంచి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దేశీయంగా అభివృద్ధి చెందిన ఓ క్షిపణిని యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULPGM V3ని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో పరీక్షించారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ క్షిపణి అభివృద్ధి తయారీలో భాగస్వాములైన DRDO, MSME అలాగే స్టార్టప్స్ను ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఇంతటి సంక్లిష్టమైన టెక్నాలజీనైనా అర్థం చేసుకోవడంతో పాటు దాన్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందని ఈ పరీక్ష రుజువు చేసినట్లుగా ఆయన చెప్తున్నారు. తాజా ప్రయోగం యుద్ధభూమిలో మారుతున్న కొత్త పోకడల నేపథ్యంలో భారత శక్తి సామర్థ్యాలను మరింత పదును తేల్చేదిగా మారబోతోంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన ప్రత్యర్థి పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా అటాక్ చేసింది. ఆధునిక టెక్నాలజీ యుగంలో డ్రోన్లతో యుద్ధాలు కొనసాగుతున్నందున భారత్ డ్రోన్ నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం కీలక ముందడుగుగా రక్షణ రంగ నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో DRDOను ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా గణనీయమైన ముందడుగుగా ఆయన చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ రంగానికి సంబంధించి కీలక ప్రయోగం అయితే జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO దేశంలోనే తయారైన ఓ మిసైల్ను UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULPGM V3ని కర్నూలు జిల్లాలో విజయవంతంగా ప్రయోగించారు. దానికి సంబంధించిన దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. DRDO దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఈ ULPGM V3 అంటే మానవరహిత డ్రోన్, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్గా చెప్పే UAV డ్రోన్స్ ద్వారా ఏకంగా క్షిపణులను ప్రయోగించే టెక్నాలజీని ఇప్పుడు మనం వినియోగిస్తున్నాం. ఈ శక్తి సామర్థ్యాలను ఇప్పుడు మనం సొంతం చేసుకున్నాం. కర్నూలు జిల్లాలో విజయవంతంగా ప్రయోగించారు. కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో డ్రోన్ ద్వారా మిసైల్ను DRDO విజయవంతంగా ప్రయోగించింది. ముఖ్యంగా భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా DRDO ప్రయోగించిన UAV ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి సంబంధించి ఇప్పుడు పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. పరీక్షలు కర్నూలులో జరిగినట్టుగా DRDO వెల్లడించింది. ఇక గతంలోనూ డైరెక్టెడ్ ఎనర్జీ నేషన్స్ సిస్టమ్ను పరీక్షించేందుకు ఇదే వేదికగా ప్రయోగాలు చేశారు. ఈ నేపథ్యంలో మరొకసారి కర్నూలుకు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ మంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో DRDOతో పాటు మిసైల్ తయారీలో భాగస్వాములైన స్టార్టప్స్ అలాగే MSMEలను ఆయన ప్రశంసించారు. భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ ప్రయోగించిన ఈ గైడెడ్ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్టుగా కూడా ఒకసారిగా ఆయన వెల్లడించిన పరిస్థితి. సో మొత్తం మీద భారత్ ఇక యుద్ధాల్లో మారుతున్న దాడుల తీరు నేపథ్యంలో కీలక పురోగతి సాధించినట్టుగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ తాజా ప్రయోగం యుద్ధభూమిలో మారుతున్న కొత్త పోకడ నేపథ్యంలో భారత శక్తి సామర్థ్యాలను మరింత పదును తేల్చేదిగా మారబోతోంది. ఒక్కసారిగా భారత్ ప్రయోగించిన ఈ క్షిపణి సక్సెస్ కావడంతో అటు రక్షణ శాఖ వర్గాలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
రైట్, ఇక భారత్ అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు మళ్ళీ తయారయ్యాయి. భారత శక్తి సామర్థ్యాలు, సైనిక శక్తి సామర్థ్యాలను పెంచే కొత్త ప్రయోగం ఒకటి కర్నూలులో జరిగింది. అరుదైన అవకాశం కర్నూలుకు దక్కింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కొనే క్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే, అలాగే కొన్ని రకాలైనటువంటి అనుభవాలను కూడా భారత సైన్యం చవిచూస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి మన వైపు ఎక్కువగా అక్కడి నుంచి డ్రోన్ ప్రయోగాలు జరిగాయి. డ్రోన్ల ద్వారా వాళ్ళు కూడా క్షిపణులను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా డ్రోన్ల శక్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా ఏకంగా డ్రోన్లతో మిస్సైళ్లను ప్రయోగించే సరికొత్త అధ్యయనానికి తెరదీసింది. ఇది డిఆర్డిఓ అలాగే ఎంఎస్ఎంఈ ఇంకా కొన్ని స్టార్టప్స్ కలిపి రూపొందించిన ఆ డ్రోన్ కమ్ మిసైల్స్ని ఇప్పుడు విజయవంతంగా ప్రయోగించింది. అది కూడా కర్నూలులోని నేషనల్ ఓపెన్ రేంజ్ ప్లేస్లో ప్రస్తుతం ఇది ప్రయోగించబడింది. చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రయోగం అయింది. దీనికి యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్గా చెప్తున్నారు. V3 ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో దీన్ని పరీక్షించారు. మొత్తం మీద భారత సైన్యం ఇప్పుడు సరికొత్త ఆయుధాలను సమకూర్చుకుంటుంది. యుద్ధ తంత్రంలో సరికొత్త పోకడల నేపథ్యంలో భారత సైన్యం అయితే ఇప్పుడు సరికొత్త ఆయుధాలను సమకూర్చుకోవడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసిరినట్లు అవుతుంది. ఇది మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా డిఆర్డిఓ, మన హైదరాబాద్ డిఆర్డిఓ రూపొందించిన ఈ ఏదైతే డ్రోన్ మిసైల్ పరికరాలు ఉన్నాయో అది కర్నూలులో ప్రయోగించారు. అంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ సరికొత్త ఆయుధాలు ఇప్పుడు భారత సైన్యంలో చేరబోతున్నాయి. అది ఒక రకంగా మన తెలుగు వారికి కూడా గర్వకారణంగా చెప్పొచ్చు. సో మొత్తం మీద యుద్ధ పోకడలు మారుతున్న నేపథ్యంలో భారత సైన్యం అయితే కీలక పురోగతిని సాధించిందని చెప్పవచ్చు. మొత్తం మీద భారత రక్షణ శాఖ ఈ సరికొత్త ప్రయోగాలను చేయడం ద్వారా, డ్రోన్ల పనితీరును మెరుగుపరచడం ద్వారా ఇక నుంచి యుద్ధాలు కనుక అలాంటి పరిస్థితులు వస్తే డ్రోన్ల ద్వారా కూడా ఏకంగా మిసైళ్లను ప్రయోగించే సరికొత్త టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కర్నూలులోని ఓపెన్ రేంజ్ ఏరియాలో ప్రస్తుతం ఈ ప్రయోగం జరిగింది. అత్యంత సక్సెస్ఫుల్గా ఈ ప్రయోగం చేసినట్టుగా చెప్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఈ అంశాలను ట్విట్టర్లో వెల్లడించిన పరిస్థితి మనకు కనబడుతోంది. స్వయంగా ఆయన ఈ శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తున్నారు. ముఖ్యంగా డిఆర్డిఓని, ఎంఎస్ఎంఈలను అలాగే స్టార్టప్లను కూడా అభినందిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఈ మొత్తం పరీక్షలు విజయవంతం అవడానికి కూడా అందరూ సహకరించారు. అలాగే ULPGM V3 అని పేరుగా పెట్టినటువంటి ఈ డ్రోన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏకంగా మిసైల్ని ప్రయోగించే సరికొత్త టెక్నాలజీని ఇప్పుడు భారత్ అందిపుచ్చుకున్నట్లయింది.